హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఈరోజు మనం టేస్టీగా ఆలు కుర్మా తయారు చేసే విధానం నేర్చుకుందాం. దానికి కావలసినటువంటి పదార్థాలు: ఉడికించి ముక్కలు కోసి పెట్టుకున్న బంగాళాదుంపలు, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్. ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు పాత్ర వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, అవి మంచిగా వేగినాక ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, మిరపకాయలు చేదవ్వకుండా ఉండడానికి. అదేవిధంగా కరివేపాకులు కూడా వేసుకుందాం. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా మంచిది. మన హెయిర్ అనేది తొందరగా తెల్లబడకుండా ఉంటాయి, బ్లాక్లో ఉంటాయి అన్నట్టు దాని అర్థం. ఇప్పుడు ఇది ఒక 1 మినిట్ పాటు, 1 నిమిషం పాటు మనం వేగనిద్దాం. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను యాడ్ చేద్దాం. అంతా మొత్తం కలుపుకుందాం. వీటిని ఆయిల్లో కొద్దిసేపు వేగనిద్దాం. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఆయిల్లో వేగుతున్నాయండి టమాటా ముక్కలు. కొంచెం వేగనిద్దాం మూత పెట్టేసుకొని. ఇప్పుడు మనం మరొకసారి మూత అనేది తీసి చూద్దాం.
ఇప్పుడు టమాటా ముక్కలు మంచిగా ఉడికినాయి. దీంట్లోకి మనం కారపొడి వేసుకుందాం. మంచిగా మిక్స్ చేద్దాం. కారపొడి కొంచెం వేగేదాకా మనం మూత పెట్టి ఉంచుకుందాం. ఒక 2 నిమిషం మూత ఓపెన్ చేసి చూసుకుందాం. కారం ఇప్పుడు మంచిగా ఉడికింది. దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకొని ముక్కలు కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలని యాడ్ చేద్దాం. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి బంగాళదుంపలకు పట్టేలా సాల్ట్ అయితే వేసుకుందాం. మరొకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపకు కారం ఉప్పు మంచిగా పట్టే విధంగా మనం ఉడికించుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు కారం మంచిగా ఉడికింది, ఆలుగడ్డలకు కూడా పట్టింది. దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. దీన్ని కొద్దిసేపు మనం ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా ఉడుకుతుండండి. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర పొడి యాడ్ చేద్దాం. కొద్దిసేపు మనం కొత్తిమీర పొడి ఉడికేంత వరకు ఉంచి దింపేసుకోవడమే. ఇప్పుడు మనం మూత తెరిచి చూద్దాం. కర్రీ చాలా బాగా ఉడికిందండి. సో గ్రేవీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం. ఉడికినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇదండి మన కర్రీ ఈరోజు ఆలు కుర్మా. నా రెసిపీకి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.